హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ దేవాంచన్ లాస్యా వ్లాగ్స్. టుడే ఈ వీడియోలో మనం ఆల్రెడీ తమ్నైల్ చూసారు కదండి. మన హెయిర్ అనేది చక్కగా నల్లగా హెయిర్ ఫాల్ అనేది లేకుండా ఉండాలంటే చక్కగా హోమ్ మేడ్ ఆయిల్ అనేది ప్రిపేర్ చేసుకొని రాసుకుంటే మన హెయిర్ అనేది చాలా హెల్దీ అండ్ బ్లాక్గా ఉంటుందండి, మరియు స్ట్రాంగ్గా కూడా ఉంటుంది. ఇది మా అమ్మ స్టైల్లో ఎలా తయారు చేసిందో నేను మీకు ఈ వీడియోలో చూపిస్తాను. చక్కగా చూసేయండి. ఇందులో ఏ ఏ ఇంగ్రీడియంట్స్ యూస్ చేసామనేది కూడా ఫుల్ క్లారిటీగా వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్తో మనం హెయిర్ ఆయిల్ అనేది చక్కగా ప్రిపేర్ చేసుకోవచ్చు. దానికోసం ముందుగా ఒక కడాయి తీసుకున్నామండి మనం. అందులో నేను ఇక్కడైతే పారాచూట్ కోకోనట్ ఆయిల్ అనేది యూజ్ చేశారనమాట. మనకు కావాలంటే మనమే కోల్డ్ ప్రెస్డ్ కోకోనట్ ఆయిల్ అయినా కానీ తీసుకోవచ్చు, అది ఇంకా చాలా మంచిదండి. సో ఇప్పుడు మనం కడాయిలో కోకోనట్ ఆయిల్ అనేది తీసుకున్నాం కదా. ఇక్కడ నేను ఒక 1/2 లీటర్ అనేది తీసుకున్నాము. దాంట్లో ఇప్పుడు మనము ఒక గుప్పెడు మందార ఆకులు, గుప్పెడు మందార పువ్వులు, ఒక గుప్పెడు కరివేపాకు, 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ మెంతులు అనేవి వేసుకున్నాము. గుంటకరాకు కూడా వేసామండి, భృంగరాజ్ అంటారు కదా. మరియు నీట్గా క్లీన్ చేసుకున్న మనకి కలబంద ఉంటుంది కదండి. కలబంద ఎల్లో కలర్ అనేది రాకూడదండి. చక్కగా ఎల్లో కలర్ పోయాక శుభ్రంగా వాష్ చేసుకొని మనకి కలబంద పల్ప్ అంతా గుజ్జంతా మనం తీసుకొని వేసుకోవాలన్నమాట. ఇవన్నీ వేసుకొని చక్కగా మిక్స్ అయ్యేటట్లు మంచిగా కలుపుకుంటూ దగ్గరుండే తిప్పుకోవాలండి. వీటిలో ఉన్న బెనిఫిట్స్ అన్నీ మనకి ఆయిల్లోకి వచ్చేస్తాయి అన్నమాట. అప్పుడు ఆయిల్ అనేది మంచిగా ప్రిపేర్ అవుతుంది. ఇలా మనం దగ్గరుండే చక్కగా మిక్స్ అయ్యేటట్లు కలుపుకుంటే చూసారు కదా, దగ్గర పడిపోయింది. మనకి క్వాంటిటీ కూడా తగ్గింది. ఆయిల్ అనేది చూసారా చక్కగా గ్రీన్ కలర్లో కూడా మారిపోయింది. ఆయిల్ చూస్తానికి కూడా చాలా బాగుంది కదండి. మనకి హెయిర్ అంత ఉన్నప్పుడు తెలియదండి దాని వాల్యూ, పోయినప్పుడు అయ్యో నా హెయిర్ ఊడిపోయిందే అని అనుకుంటాము. ఇప్పుడు మనం చాలామంది ఫేస్ చేసే పెద్ద ప్రాబ్లం కదా హెయిర్ ఫాలింగ్ అనేది. సో ఇది మన పిల్లలకి రాకుండా, ఫ్యూచర్లో రాకుండా ఉండటం కోసం హెయిర్ అనేది ఇప్పుడు పిల్లలకి త్వరగా వైట్ కలర్లోకి వస్తుంది. హెయిర్ ఫాల్ అనేది కూడా ఎక్కువగా ఉంటుంది. ఇది ప్రివెంట్ చేయటం కోసం మన చేతులతో మనం స్వయంగా ఇంట్లో తయారు చేసుకొని మన పిల్లలకి ఇప్పటి నుంచే రాస్తే ఫ్యూచర్లో వాళ్ళు అలాంటి హెయిర్ ప్రాబ్లమ్స్ అనేవి వాళ్ళకి ఎఫెక్ట్ అవ్వకోకుండా చక్కగా మనం ఇలాంటి ఆయిల్ అనేది ప్రిపేర్ చేసి ఇప్పటి నుంచే వాళ్ళకి రాస్తూ ఉంటే చక్కగా బాగుంటుందండి. ఫైనల్గా దగ్గర పడిపోతుంది. ఇప్పుడు మనం ముద్ద కర్పూరం అంటారు కదండి, ఆ ముద్ద కర్పూరం అనేది వేసుకోవాలి. అప్పుడు ఆయిల్ అనేది నిల్వ ఉంటుంది. ఎందుకంటే కొన్ని రోజులు ఎక్కువసేపు ఉన్నా కానీ స్మెల్ అనేది రాకుండా మంచి ఫ్లేవర్ అనేది వస్తుంది అనమాట. మంచి సువాసన అనేది ఉంటుంది ఆయిల్. ఇప్పుడు ఫైనల్గా చూడండి దగ్గర పడిపోయింది. ఎప్పుడు మనం ఆఫ్ చేయాలంటే మనం తిప్పుతున్నాం కదా, ఇప్పుడు ఆ ఆకులు అనేవి సౌండ్ వస్తాయి అన్నమాట. కరకర అని సౌండ్ వస్తుంది. కావాలంటే చూడండి ఒక ఆకు తీసి మనం ఇట్లా నలిపినా కానీ చక్కగా పౌడర్ లాగా నలిగిపోయిద్ది అనమాట. నేను వీడియోలో అది కూడా చూపిస్తాను. ఫుల్ క్లారిటీగా ఈ వీడియో అర్థమైందని అనుకుంటున్నానండి. ఇంకా మనము ఫ్లక్స్ సీడ్స్ జెల్ అనేది కూడా మనం పిల్లలకి తలస్నానం చేయటానికి ముందుగా మనము అప్లై చేస్తే హెయిర్ అనేది కూడా చాలా స్మూతీగా ఉంటుందండి. ఇప్పటి నుంచే మనకి చిన్నప్పటి నుంచే పిల్లలకి ఇది హెర్బలే కాబట్టి, అంటే మంచి ప్రకృతిలో దొరికేవి కాబట్టి మనం పిల్లలకు కూడా చక్కగా యూజ్ చేయొచ్చండి. ఎటువంటి ప్రాబ్లం ఉండదు, ఎలాంటి కెమికల్స్ కాదు కాబట్టి. సో ఫైనల్గా చూడండి మనం ఒక ఆకు తీసుకొని నలిపితే కూడా చక్కగా నలిగిపోయిద్ది అనమాట. ఈ టైం అప్పుడు మనం స్టవ్ అనేది ఆఫ్ చేసేసుకోవచ్చు. స్టవ్ అనేది ఆఫ్ చేసుకున్న తర్వాత మనం వేడిగా ఉన్నప్పుడే చాలా జాగ్రత్తగా స్టీల్ దాంట్లో మనం ఫిల్టర్ అనేది చేసుకోవాలన్నమాట. చూసారు కదా, ఇలా ఫిల్టర్ అనేది చేసుకున్నాక మనకి ఆయిల్ అనేది రెడీ అయిపోద్ది. ఇలా రెడీ అయిన ఆయిల్ని మనం చక్కగా ఆరనివ్వాలండి. మంచిగా ఆరిపోయిన తర్వాత ఇలా గాజు సీసాలోకి మనం పోసుకొని
చక్కగా మూత పెట్టేసేసుకోవాలండి. మనకి ఇది డైలీ కూడా యూస్ చేయొచ్చు అండి. కావాలంటే ఇష్టం లేని వాళ్ళు హెడ్ బాత్కి ముందు మనం అప్లై చేసుకొని హెడ్ బాత్ చేయించవచ్చు అనమాట. ఈ విధంగా ఆయిల్ అనేది మనం ప్రిపేర్ చేసి యూస్ చేసుకోవచ్చు అనమాట. మీకు ఈ వీడియో కనుక నచ్చితే ప్లీజ్ నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.